జగన్ ని అడ్డుకునే హక్కు ఎవరికి లేదంటున్నారు ఆయన. శ్రీవారిని ఎవరైనా దర్శించుకోవచ్చు అని సనాతన ధర్మం చెబుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ని డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయం అంటున్నారు భూమన. డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదు అనే హక్కు టీటీడీకి లేదు అని అన్నారు ఆయన. డిక్లరేషన్ ఇవ్వాలనడం ఒక రాజకీయ కుట్ర అంటున్నారు భూమన. జగన్ కొత్తగా తిరుమల రావటం లేదు, గతంలో ఎన్నోసార్లు శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేస్తున్నారు. జగన్ ను అడ్డుకుంటే సనాతన ధర్మాన్ని హింసించినట్లే అంటున్నారు భూమన. చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అని. ఒక్క ప్రకటన లేదు. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే, సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే. మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. భగవంతుని పట్ల భక్తితో ఎవ్వరు వచ్చినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్లకు ఎవ్వరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది భారతీయ సనాతన ధర్మం. పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు? ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని, ఎవరు ఆయన వెనక రాకూడదని, ఆయన వెనక ఎవరు లేరని చెప్పటానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు. చంద్రబాబు గారు, మీరు ఈ రకంగా మా కార్యకర్తలని, నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు. చంద్రబాబు నాయుడు గారు, ఇకనైనా ఆపండి. వేదమూర్తి ప్రసాదం మీద 1000 నాల్కలతో మాట్లాడకండి. వ్యక్తిగత రాజకీయాలలోకి శక్తిమూర్తిని తీసుకురాకండి. చాలా పాపం చేశారు. ఎందుకు ఇవ్వాలి అని అంటే మీరు అడిగితే మేము ఇవ్వాలా? ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా? కొత్తగా వచ్చాడా? లేదు కదా. కొన్ని 10 సార్లు వచ్చారు. 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం. సోనియా గాంధీ సంతకం పెట్టలేదు, సాక్ష్యం నేనే.